కన్న కడుపు కలిసి ఉండాలని తలడిస్తుంది కదా ఎవరికైనా. ఎవరికైనా ఉంటుంది అది. అది సృష్టి ధర్మమే అదా. సృష్టి ధర్మం కదన్నా. ఆయన అట్లా ఇక రేవంత్ రెడ్డి మీసం దూతాండు. మరి మీసం దూతాండా గడ్డం దూతాండా ఏం దూతాండో తెలుస్తలేదు కానీ వరంగల్ అయితే ఆగం అవుతాడు. నీ అన్యాయం సలగుండా నువ్వే సగం మాట్లాడుతావే రాజన్న. మంత్రుల పక్కన కూర్చోబెట్టుకొని క్యాబినెట్ మంత్రుల పక్కన కూర్చోబెట్టుకొని కలెక్టర్లకు వీడియో కాన్ఫరెన్స్ కలిపి పైలం తస్మాత్ జాగ్రత్త, మీ ఇలాగ పైలం మీరు ఏం చేస్తారో ఏం కాదో అధికారులు అప్రమత్తం కావాలి, జనాలకు ఏ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని ఆయనే నిన్న మాట్లాడగానే నిన్న మొన్న నీ అంజాలం సలగుండా మాట్లాడిని అన్న. కానీ మా గతి అయింది వరంగల్ గతి అయింది. వరంగల్ గతి అయింది. మా సురేఖని ఎంబడే పంపాలి. రాలేదా ఇప్పుడు అంతకాలం ఇదైతుంటే మంత్రులు ఎమ్మెల్యేలు ఎవరు రాలేదా? ఏడున్నారో తెలుస్తానులా వాళ్ళు. అమ్మా ఉంటే గిట్టే ఎట్లా అవుతుంది అన్న, ఉంటే ఎట్లా అవుతుంది? వీళ్ళు వాడలు పట్టుకొని తిరుగుతా అంటే ఆఫీసర్లు అయితే పోతారు కదా, అనుసరిస్తారు కదా. పోలీసు వాళ్ళు అనుసరిస్తారు, మున్సిపాలిటీ వాళ్ళు అనుసరిస్తారు కదా. మా సురేఖకు అయితే మరి వరంగల్నే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. వరంగల్నే డ్రైనేజ్ ప్రాబ్లం ఎక్కువ ఉంటది. అదే సురేఖ అటంకల తొంగే చూస్తలేదా? ఏం వస్తుంది మరి, జాగ్రత్తగానే ఉంటది మనిషి. మురళన్న మంచిగా లేనట్టున్నది. మరి మురళన్న హెల్త్ ఎట్లున్నదో ఏం కదో. అంటే ఆయన పానం బాగాలేదా ఎట్లా? ఆయన మరి పెద్ద మనిషికి భోజనం వండి పెట్టుకుంటే ఇంటికానే ఉంటుందా? భోజనం వంట మనుషులకి ఇట్లా ఉంటారా? కానీ సురేఖ కత్తనే కలుగుతుంది ఇదంతా. అంతేనా? లేకపోతే ఎవడినాడు? బసవరాజు సార్ అని ఉన్నాడు కానీ మా దానిలో టిఆర్ఎస్ లో ఎమ్మెల్సీ అయిండు కానీ కాంగ్రెస్ వేయండు. తీర్థం పుచ్చుకున్నా అది కోజాగా. కానీ కాంగ్రెస్ పోయింది కానీ సారన్న అనుమానమే కదా. సారన్నకు మున్సిపాలిటీ మీద బాగా అవగాహన ఉన్నాడు. అరే ఎన్నిసార్లు గెలిచిండా వరంగల్ సారన్న మంచి అవగాహన ఉంటుంది. మరి ఇప్పుడు రాకపోగా మరి ఇప్పుడు ఈ షర్లలోనే ఇల్లు కట్టుకున్నట్టుగా అయ్యింది వరంగల్. మరి మరి అలాగో మరి అలాగ బువ్వ బుగ్గి చెడ్డ పడ్డ మరి ఎట్లనే ఇక్కడ కూడా కుంటలు కబ్జా అయినాయి కదన్నా. కుంటలా? కుంటలు లేకుండా పోయినాయి. ఓ అమ్మా, చిన్న చిన్న కుంటలు లేకుండా పోయినాయి అన్న. అంతేనా? లేకుండా పోయినాయి. ఎందుకంటే పెద్ద మనిషి కరువు చూసాం కాలం చూసాం అందాక ఒక్క కిలా వరంగల్లే గట్టికుంటది. ఎందుకు గట్టికుంటది అంటే ఆనాడు కాకతీయులు ఆ కోట కట్టినాడే ఆ కోట ముఖాన్ని వాడు తొంగి చూడద్దు అంటే కోట లోపల అన్ని వసతులతో ఉంటది. అది ఒక్కటే సేఫ్ ఉన్నది. కాకతీయుల కాలంలో కట్టిన కిలా వరంగల్ మాత్రమే సేఫ్ ఉన్నది, మిగతా అంతా డేంజరస్ జోన్లు ఉన్నది. అబ్బా ఇది కథ. మరి ఇప్పుడు ఇండ్లకు నీళ్ళు పోయి బియ్యం బస్తాలు నానే ఉప్పుతోకు నానే మరి ఇలా బువ్వ ఎట్లా మరి ఉపాసన వస్తుర్రా జనాలు? మరి అందరిని ఆదుకోమని చెప్తానేమో రేవంత్ అన్న. ఏదన్నా ఆదుకోవాలన్నా ఎమర్జెన్సీగా ఆదుకోవాలి. వాళ్ళన్నా స్పెషల్ మంత్రులను పంపాలి. మా పొంగులేటి అత్తనేది ఏమన్నా పొంగే తీర్థం వాంగుతుందా? ఇప్పుడు నీళ్లు పొంగుతానే కదనే. పొంగే తీర్థం వంగాలంటే ఇన్ఛార్జ్ మంత్రి రావాలి. ఆయన ఖమ్మంకు చాలా మంది మంత్రులు ఉన్నారు కదన్నా. ఒక్కడ ఈయన ఇటు వస్తే కొంత వీళ్ళు అడావుడి ఎక్కువ అవుతుంది. అవునవునవునవును జర కోజాగాలన్నీ లైన్ మీద ఉంటే పాపం ఇప్పుడు ఆ పేదోళ్ళు పాపం వాళ్ళు పొద్దున్న లేస్తే పుచ్చడి కష్టం చేసుకుంటారు. అడింపడం ఫోన్ చేసినావు కాబట్టి నేను పొంగులేట నాకు దండం పెట్టి చెప్తానా, నువ్వు రా అన్న బాంచనే. నీ బాంచనన్నా నువ్వు రావే. నువ్వు వస్తే వాళ్ళు వీళ్ళు కలుతారు జర్రా. ఖమ్మం కడుపులో పెట్టుకోకు సుమా. ఖమ్మం ఎటుపోదు. వాళ్ళు ఇద్దరు మంత్రులు ఉన్నారు కదా, నాగేశ్వరరావును ఆ ఉప ముఖ్యమంత్రి ఉన్నారు కదా. అవును ఆయన ఇటు వస్తేనే నయం కొద్దిగా ఎట్లా పొంగులేటి పొంగులేటి మంత్రి జర్రా కళ్ళ చూడు నువ్వేనాట. ఆయనేనా ఇన్ఛార్జి? ఆయన ఇన్ఛార్జ్ మంత్రి సారు ఎట్ట బాంచని అంటుండ్రు రాజన్న, కన్నవేన రాజన్న. దండం పెడతానా. పాత పరిచయం మేము టిఆర్ఎస్ లో అంతా ఒక్క కలిసి పని చేసినాం కదా. పరిచయమేనా? ఓ మంచి పరిచయం.
ఆహా. ఓహో అప్పుడు ఆయన ఎంపీగా ఉన్నప్పుడా ఎట్లా? ఎంపీ ఉన్నప్పుడు ఆహా. నాది పైలా 25 కదా, అప్పుడు నేను కేసీఆర్ కుడిభుజాన్ని కదా. నన్ను ఇప్పుడు కేసీఆర్ కుడిభుజాన్ని అయినా కేసీఆర్ ని ఎవడు కాంతలేడు, నన్ను ఎవడు కాంతలేడు. ఊకోవే రాజన్న గట మాట్లాడతావు, మీకేమైందే? నీ బట్టలు వేసుకొని తెల్ల బట్టలు వేసుకొని తిరుగుతాను తప్ప నువ్వు గొర్రెల మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అయినవు, ఇంకేం కాలం చూసినావు అన్న. 1000 కోట్లు మింగి 1000 కోట్లు నా భుజాన తుపాకి పెట్టి కాచిపాడి దగ్గర గొల్లు నాగం చేసిరి. ఏమన్నదన్న నన్ను ముందర పెడితే ఏమవుతుంది? నేను వచ్చి వాళ్ళని క్షమించమని కోరుతాను, ఎందుకంటే చచ్చిపోయినాడు వాళ్ళు రాకపోతే ఎట్లా. అంతేనా? బా సరే, ఇప్పటికైనా ఇక మరి ఆ వరంగల్లా ఇక మరి ఆ డ్రైనేజీ ఆ వ్యవస్థ ఎట్ట ఉందో ఏందో ఏం కథ అనేది మీలాంటి వాళ్ళు మాట్లాడాలనా? అదే మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే జర అధికారులకైనా నాయకులకైనా జర కొద్దిగా అరే ఇదేదో బాధ ఉంది, ఇది తీర్చాలి చెయ్యాలి అనేది జర్ర వాళ్ళకు సోయి వస్తుంది. దాని తర్వాత దాన్ని మొదలు పెట్టుకుంటే డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎమర్జెన్సీగా ఏమేం పనులు చేయొచ్చునో అవి చేయాలి ముందుగా. అదే ఎమర్జెన్సీ చేసినాక అయినా అంటున్నా నేను.